ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన నేను తెలిసిన విషయమే. రాష్ట్రం మొత్తం కూడా మా రిజల్ట్స్ అయితే మా విఆర్ స్కూల్ నుంచి రిజల్ట్స్ మంచిగా ఉంది. మా పిల్లల దగ్గర రిజల్ట్స్ టాపర్గా 593. నా పేరు ఊహా నాగశాలని. రెండో పాప శ్రీచందన 592. దాదాపు 40 మెంబర్స్కి అబౌవ్ 550+ దాటినాయండి. చాలా గర్వంగా హ్యాపీగా ఉంది. దీనికి కారణం మా పిల్లలు చాలా హార్డ్గా కష్టపడి పనిచేశారు, చదివారు. పేరెంట్స్ సకాలంలో వాళ్ళ పిల్లల్ని పంపించేవాళ్ళు. మా టీచర్ యొక్క కృషి చాలా చెప్పుకోదగింది. వెరసి మనకి రిజల్ట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మా స్కూల్ రిజల్ట్స్ 592. ఇప్పుడు దాన్ని క్రాస్ చేసాం, 593గా నమోదైంది ఈ సంవత్సరం. ఇదే విధంగా కష్టపడి పనిచేస్తున్నాం 1995 నుంచి. ప్రతి సంవత్సరం కూడా బెటర్మెంట్ కనపడుతూనే ఉంది. ఇలాంటి రిజల్ట్స్కి కారణం తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, మా టీచర్ యొక్క హార్డ్ వర్క్, పిల్లల యొక్క ప్రతిభ, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయండి. చాలా ఆనందంగా ఉంది. అందరికీ విషయం చెప్తామండి. మా పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. సార్, స్కూల్ తరఫు నుంచి ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది ఉత్తర్వులయ్యారు? 80 మెంబర్స్ అండి. 88 హాజరయ్యారు. 88 హాజరయ్యారు స్కూల్ నుంచి. 88 హాజరయ్యారండి. 2 ఫెయిల్ అయ్యారు. వాళ్ళు వెరీ ఇర్రెగ్యులర్స్. వాళ్ళు అంటే కరెక్ట్ స్కూల్కి వచ్చేవాళ్ళు కాదు. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎవరు కూడా రిజల్ట్స్ మంచిగా వచ్చినాయండి. ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఉంటారో, సరిగ్గా స్కూల్కి రారో, అటెండెన్స్గా పర్ఫెక్ట్ లేకపోవడం జరిగింది, లోపం తప్పితే వేరే అలాంటిది జరిగింది. వస్తే క్యాండీ వాడు పాస్ అయింది వాడు. ఇక్కడ మా ఏరియా ఎలా ఉంటుందంటే, పిల్లలు రాకపోతే మేమే ఫోన్ తెప్పించుకోవాలి. ఆ పేరెంట్స్కి ఫోన్ చేస్తే మా పిల్లలు రాలేదని స్కూల్కి ఇంకా అనే పరిస్థితి ఉంటుందండి. నేను రోజు వాళ్ళని ఫాలోఅప్ చేస్తేనే ఈ విధంగా ఉంటుంది. అదే నిదర్శనం. 100కి 100 ఎంతమంది వచ్చింది సార్? ఏ సబ్జెక్టులో వారిగా మొత్తం అండి 100కి 100. దాదాపు ఒక ఇంగ్లీష్ 98 అండి. మిగతా అన్నిట్లో 100 వచ్చినాం. సైన్స్ 100, సోషల్ అన్ని. ఒక ఇంగ్లీష్ మాత్రం 98 టాప్ అండి. ఇంగ్లీష్ 98. మిగతా అన్ని సబ్జెక్టులు 5 కూడా 100 వచ్చేసాం. దాదాపు 15 మందికి 10 మందికి అట్లా వచ్చినాయండి. మ్యాథ్స్లో 16 మందికి వచ్చినాయి. ఇంగ్లీష్ 98. సోషల్ మొదటి 11 మెంబర్స్ అండి. సోషల్ 11 మందికి వచ్చినాయి. తెలుగు 3కి వచ్చినాయి. హిందీ 4కి వచ్చినాయి. సైన్స్ 3కి వచ్చినాయి. 100కి ఉన్నారు. ఒక హిందీ వస్తుంది. ఇంగ్లీష్ మాత్రం 98 అండి టాప్. యాక్చువల్ టాప్ చాలా హార్డ్గా ఉంది. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఓన్లీ ఇంగ్లీష్ హార్డ్గా ఉంది. పర్లేదు అయినప్పుడు మా పిల్లలు మంచిగానే రాసి ఫీల్ అవుతున్నాం. 98 మార్క్స్ 6కి వచ్చాయండి. ఇంగ్లీష్లో 6కి వచ్చి 98 మార్క్స్. అది చాలా డెవలప్మెంట్ ఉంది మాకు. ఈ ఏరియాలో రన్ చేయడం కష్టం. అట్లాంటిది మంచి రిజల్ట్స్ తెప్పిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.